ఉన్నాడు. ఆ బాప్తిసం గురించి మనము మాట్లాడుకొని ఉన్నాము. రెండవది, ఆయన చేసినటువంటి పని, ఆయన ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేశాడు. రెండవది ఆయన ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారికి సైతానికి కొన్ని మాటలు జరుగుతాయి. ఆ మాటల గురించి కూడా మనము ఆదివారం మనము మాట్లాడుకొని ఉన్నాం. అయితే ఈరోజు యేసు ప్రభు వారు మూడవదిగా ఆయన ఏం చేశాడు? మొదటిగా బాప్తిసం తీసుకున్నాడు, రెండవదిగా ప్రార్థన చేశాడు, మూడవదిగా ఆయన చేసినటువంటి పని ఏమిటిదో ఒకసారి మనము యోహాను సువార్తలోనికి వెళ్దాం. ఆయన మూడవదిగా ఆయన ఏమి చేసి ఉన్నాడు? యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిశువులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో మీకేమి పని? నా సమయము ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయనతో, ఆయన మీతో చెప్పినది చేయమనెను. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం గురించి మనము మాట్లాడుకుందాం. యేసు ప్రభు వారి జీవితంలో మూడవదిగా ఆయన చేస్తూ ఉన్నటువంటి పని, ఏమి తలంచి ఉన్నాడు, ఏమి పని చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, గలిలయ ప్రాంతంలో గలిలయ అనేటువంటి ఆ పట్టణంలో కానా అనేటువంటి ఒక ఊరిలో ఒక వివాహము జరిగినది. గలిలయ అనేటువంటి ఒక పట్టణంలో కానా అనేటటువంటి ఒక ఊరిలో ఒక వివాహము జరిగితే యేసు ప్రభు వారు, యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి శిశువులు, యేసు ప్రభు వారి తల్లి అయినటువంటి మరియా, వీళ్ళందరూ ఆ వివాహానికి పిలువబడ్డారు. అంటే వివాహం చేసుకునేటువంటి వారు యేసు ప్రభు వారిని, యేసు ప్రభు వారి శిశువులను, యేసు ప్రభు వారి తల్లి అయినటువంటి మరియా దగ్గరికి వెళ్ళి, మీరు మా వివాహానికి రావాలని వివాహం చేసుకునేటువంటి వారు యేసు ప్రభు వారితో మాట్లాడితే, యేసు ప్రభు వారు ఏం చేశారు? ఆ వివాహానికి వెళుచు యేసు ప్రభు వారు, యేసు ప్రభు వారి శిశువులు, యేసు ప్రభు వారి తల్లి అయినటువంటి మరియా, వీళ్ళందరూ ఆ వివాహానికి వెళ్ళటం జరిగినది. అయితే అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, వివాహము జరుగుతున్నది. అలా ఆ ఇశ్రాయేలు ప్రజలకి, యూదులకి ఒక ఆచారం ఉండేదంట, ఒక సంప్రదాయం ఉండేది. ఏంటంటే పెద్ద రాతి బండలను తయారు చేసి, ఆ రాతి బండలలో ద్రాక్షారసం పోసి, ఆ వివాహానికి వచ్చినటువంటి వారందరికీ ఆ ద్రాక్షారసం ఇచ్చేవారు. అదొక ఆచారముగా ఉన్నది. అప్పుడు ఆ రోజులలో అదొక ఆచారముగా ఉన్నది. అయితే ఆ వివాహం జరుగుతున్నటువంటి సందర్భంలో 6 రాతి బాణలు తీసుకొని 6 రాతి బాణలో నిండా ద్రాక్షారసము నింపి అందరి జనాలకు, వస్తున్నటువంటి జనాలందరికీ పంచుతూ ఉన్నారు. పంచగా ద్రాక్షారసము అయిపోయింది.
పంచంగా ద్రాక్షారసం అయిపోయింది. ఇంకా పిలిచినటువంటి వారు ఇంకా అనేక మంది వస్తూ ఉన్నారు. అమలో ద్రాక్షారసం అయిపోయింది, ఇంకా జనాలు వస్తూ ఉన్నారు. ద్రాక్షారసం పూర్తిగా అయిపోయింది. అయితే అక్కడ ఉన్నటువంటి వివాహం చేసుకుంటూ ఉన్నటువంటి ఆ కుటుంబీకులు కానీ, వివాహానికి వచ్చినటువంటి వారందరూ కానీ, ముందు వచ్చినటువంటి వారికి ద్రాక్షారసం సరిపోయింది, కానీ వెనకొచ్చినటువంటి వారికి మాకును లేదే అని అనుకుంటున్నటువంటి సందర్భంలో యేసుప్రభువు వారు తల్లి అయినటువంటి మరియా అక్కడ ఉన్నటువంటి శిశువులను పిలిచి, అక్కడ ద్రాక్షారసం అయిపోయింది, మీరు పోయి యేసుప్రభువు వారితో చెప్పండి అన్నప్పుడు యేసుప్రభువు వారు, అమ్మా నా సమయం ఇంకనూ రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేను ఏమి చేయాలో నాకు తెలుసు, నువ్వెందుకు తొందరపడతావు, నువ్వు తొందరపడద్దని యేసుప్రభువు వారు మరియమ్మతో చెబితే, మరియమ్మ అక్కడ ఉన్నటువంటి శిశువులకి ఆ మల్ల చెబుతూ ఉన్నది, యేసుప్రభువు వారు మీకు ఏదైతే సెలవిస్తూ ఉన్నాడో, ఆయన మీకు ఏ పని అయితే చెబుతాడో ఆ పని మీరు చేయండి, కానీ ఇంకొక పని మీరు చేయొద్దని మరియమ్మ అక్కడ ఉన్నటువంటి యేసుప్రభువు వారి శిశువులకు చెబితే, యేసుప్రభువు వారి శిశువులు కనిపెట్టుకొని ఉన్నారు. అయితే యేసుప్రభువు వారి దగ్గరికి ఆ సమాచారం వెళ్ళటము, యేసుప్రభువు వారు 6 రాతి బండలకి ఫుల్లుగా మీరు నీళ్ళు నింపండి అని ఆ 6 రాతి బండలకి ఫుల్లుగా వాళ్ళు హెల్తీ లేకుండా నీళ్ళు నింపితే, యేసుప్రభువు వారు ప్రార్థన చేస్తే నీళ్ళు ద్రాక్షారసముగా మార్చబడ్డాయి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభువు వారు ప్రార్థన చేస్తే అక్కడ ఉన్నటువంటి 6 రాతి బండలు ఫుల్లుగా నీళ్లు నింపితే, యేసుప్రభువు వారు ప్రార్థన చేస్తే నింపినటువంటి నీళ్లు మొత్తము ద్రాక్షారసముగా మార్చబడ్డాయి. ద్రాక్షారసముగా మార్చబడితే ఆ మార్చబడినటువంటి ద్రాక్షారసము ఆ పెళ్లికి విందుకు వచ్చినటువంటి వారందరికీ పంచుతూ ఉన్నారు. మళ్ళా పంచంగా చివరికి రాజు దగ్గరికి పోయాయి ఆ ద్రాక్షారసము. రాజు మాట్లాడుతూ ఉన్నాడు, ఎక్కడ తయారు చేయించావి ఈ ద్రాక్షారసము, ఎక్కడ తయారు చేసావు ఈ ద్రాక్షారసము, ముందు ఇచ్చినటువంటి ద్రాక్షారసము కంటే ఇది ఇంకా రుచిగా ఉన్నది, తర్వాత ఇచ్చింది ఇంకా రుచిగా ఉన్నది, ఇదే ముందిచ్చిన తర్వాత ఇవ్వచ్చు కదా, ఇంత రుచిగల ద్రాక్షారసము ఎక్కడి నుంచి నువ్వు సంపాదించావు, ఎక్కడి నుంచి నీకు వచ్చిందని ఆ వివాహం చేసుకున్నటువంటి ఆ ఇంటికి సంబంధించినటువంటి వారితో రాజు మాట్లాడుతూ ఉన్నారు. మనం ఒకసారి ఆలోచన చేస్తే నీళ్ళు ద్రాక్షారసం ఎట్ట మార్చబడ్డాయి. మనము ఈరోజు చెప్పుకుంటూ ఉన్నాం, నీళ్ళు ద్రాక్షారసంగా మార్చబడ్డాయని. చెప్పుకోవడం సులభమే, కానీ నీళ్ళు ద్రాక్షారసం ఎలా మార్చబడ్డాయి? దేవునికి సమస్తము సాధ్యమే. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమే. నీళ్ళు ద్రాక్షారసంలో మార్చబడ్డటువంటి నీళ్ళు అవసరమైతే, మార్చబడ్డటువంటి ద్రాక్షారసము అవసరమైతే నీళ్ళుగా మార్చబడతాయి. ఏదైనా కానీ దేవుడు చేయగలిగినటువంటి దేవుడు. అందుకే ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలోకి మనం ఒకసారి వెళ్తే దేవుడు ఒక మాట మాట్లాడుతాడు అక్కడ. ఎబ్రీ రాసిన పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములో నానా యుద్ధములుగా ప్రవర్తన ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ప్రైజ్ హల్లెలూయా.
హల్లెలూయా. పూర్వకాలంలో మన దేవుడు మన పితరులు, అంటే మనకంటే ముందు ఉన్నటువంటి మన పితరులైనటువంటి మా ప్రవర్తన ద్వారా అనేకమైనటువంటి సూచక్రియలు మన దేవుడు చేయించాడు. అనేక విధముగా మన దేవుడు మాట్లాడాడు. అయితే పూర్వకాలంలో మాట్లాడింది, కానీ ఇప్పుడు ఈ దినము, ఈ అంతకాలం వచ్చినాక ఈ దినములో యేసు ప్రభువు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటూ హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు పౌలు గారు రాస్తున్నటువంటి పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహాత్మ్యము గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమందు పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై. ప్రైజ్ హల్లెలూయా. పూర్వకాలంలో అనేక మంది ప్రవక్తల ద్వారా అనేక మంది సూచక్రియలు జరిగించి అయిపోయినది. అయితే ఈ కాలం వచ్చినాక యేసు ప్రభువు సాష్టాంగం ఆయనే తన మహిమను వదిలిపెట్టేసి కిందికి వచ్చి ఆయన ఈ సూచక్రియలు చేసినాడు. మీరు దేవుని నమ్మితే మీరు కూడా మార్చబడతారని హెబ్రీయులకి పౌలు గారు రాస్తూ ఉన్నారు. పూర్వకాలంలో యేసు ప్రభు వారు ఏమేమి సూచక్రియలు ఎవరి ద్వారా జరిగించాడు. ఒకసారి ఒక లేఖనంలోకి మనము వెళితే ఇర్మియా గ్రంథంలోనికి వెళ్దాం. పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి మాటలు, ఒక అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని ఉద్దేశించి? ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి మనం చూద్దాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేసేదని. ఇశ్రాయేలు ప్రజల ఆలోచన చూసి, వాళ్ళ అలవాట్లు చూసి, వాళ్ళ ఆచారాలు చూసి, వాళ్ళ సంప్రదాయాలను చూసి ఇర్మియాకు ఏమి తోసనటువంటి పరిస్థితి, ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఇర్మియా ఉంటే, అప్పుడు ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా, నా ప్రజల విషయమై నువ్వెందుకు ఇంత బాధపడుతూ ఉన్నావు? నా ప్రజల విషయమై నువ్వెందుకు ఇంతగా తప్పిస్తూ ఉన్నావు? నీకు సమాధానము రావాలంటే నువ్వు ఇక్కడ నుండి బాధపడటము కాదు, నువ్వు లేచి కుమ్మరి వారింటికి వెళ్ళు. కుమ్మరి వారింటికి వెళ్తే అక్కడ నేను నీకు ఏం మాట్లాడను, నేను నీతో మాట్లాడుతా అని ఇర్మియాకు చెబితే, ఇర్మియా ఇంటికాడ నుంచి లేచి కుమ్మరి వారి ఇంటికి వెళితే అక్కడ ఏం జరిగిందో చూద్దాం. అక్కడ నుంచి 3వ వచనం. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయించు ఉండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వారి చేతుల్లో విడిపోగా ఆ జిగట బండు మరలా తీసుకొని కుమ్మరి తనకి ఇష్టమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. చాలు. ప్రైజ్ హల్లెలూయా. యేసు ప్రభువారు ఇర్మియా నువ్వు కుమ్మరి వారి ఇంటికి వెళ్ళు అని చెబితే, ఇర్మియా కుమ్మరి వారి ఇంటికి వెళ్ళి కుమ్మరి ఆ సారి మీద కూర్చొని కుండలు తయారు చేస్తూ ఉంటే ఆ ఇర్మియా గమనిస్తూ ఉన్నాడు. ఎలా తయారు చేస్తున్నాడని ఇర్మియా గమనిస్తూ
కుమ్మరి కుండలు తయారు చేస్తూ ఆ కుండలు తయారు చేస్తూ ఉన్నటువంటి ఆ జగటగల మన్ను ఇరిగి కింద పడిపోతే ఆ కింద పడ్డటువంటి మన్నును వదిలిపెడతారా, మళ్ళా చేతితో తీసుకొని జాయింట్ వేసి మళ్ళీ అతికిచ్చి కుండ చేస్తారా? అమ్మా, ఎవరికైనా ఐడియా ఉందా? కుండ చేస్తూ ఉన్నాడు. ఆ కుండ మధ్యలో విరిగి ఒక ముక్క కింద పడిపోయింది. కింద పడిపోయినటువంటి ఆ ముక్కను తీసి కిందనే పడేస్తారా, తీసి జాయింట్ వేసి మళ్ళా సరి చేస్తారా? కుమ్మరి వారింటికి పోతే బాగా మెత్తగా కలిపినటువంటి మన్ను, ఇప్పుడు ఇటుక తయారు చేస్తున్నప్పుడు ఆ ఇటుక 200 కదా, బాగా మెత్తగా తయారు చేసినటువంటి ఆ మట్టి దాంట్లో వేసినప్పుడు ఒక ఇటుక ఇరిగిపోతే ఏం చేస్తారు? మళ్ళా మెత్తగా బాగా కలిపి మళ్ళీ దాంట్లో వేసేసి అర్థం చేసి అచ్చు తీస్తారు కదా. అచ్చు తీసేటప్పుడు ఒక ఇటుక ఇరిగిపోతే ఈ మట్టి పనికి రాదని పక్కన పడేస్తారమ్మా. పక్కన ఎప్పుడు పడేస్తారు? కాలినప్పుడు పక్కన పడేస్తారు. ఇటుక కాలిందనుకో, ఇంకా కాలిన ఇటుక పనికి రాదని చెప్పేసి పక్కన పడేస్తారు. కానీ ఇటుకను తయారు చేసినప్పుడు ఆ ఇటుక దాంట్లో వేసినప్పుడు అది తీసినప్పుడు ఇరిగితే దాన్ని పడేది. మళ్ళా ఆ జగట కలిగే దాంట్లో మళ్ళా వేసి మళ్ళా కలిపి మళ్ళా చేస్తారు ఇటుక. అలాగనే కుమ్మరి వారింటికి వెళితే కుమ్మరి వారింటికి ఆడ ఆ ఇరిమియా చూస్తూ ఉన్నాడు, కుమ్మరి ఎలాగ తయారు చేస్తూ ఉన్నాడా అని. అయితే ఆ కుమ్మరి వాడు కొండను తయారు చేస్తుంటే మొక్కలు కింద పడిపోతున్నాయి. కింద పడినటువంటి మొక్కలు మళ్ళా తీసుకొని మళ్ళా కలుపుకొని చేస్తూ ఉన్నాడు. మళ్ళా చెయ్యక మళ్ళా పడిపోతున్నాయి, మళ్ళా అతికిస్తున్నాడు, మళ్ళా పడిపోతున్నాయి, మళ్ళా అతికిస్తున్నాడు. ఈ పడిపోవటము అతికీయటము ఇర్మియా చూస్తూ ఉన్నాడు. ఇర్మియా చూసి చివరికి కుమ్మరివాడు కొండను తయారు చేసి పక్కన పెడితే అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఉద్దేశించి ఇర్మియా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కుమ్మరివాడు కొండను తయారు చేసినప్పుడు ఆ జగట గలటువంటి ఆ మన్ను ఇరిగి కింద పడితే ఎలాగ అతికిచ్చాడో నా ప్రజలు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు, వీళ్ళు ఇరిగి కింద పడిపోతున్నారు, నువ్వు అతికించుమియా అంటే విశ్వాసంలో తగ్గిపోతున్నారు, ఆత్మీయతలో తగ్గిపోతున్నారు, లోకంలోనికి వెళుతూ ఉన్నారు. విశ్వాసంలో తగ్గిపోయి లోకంలోనికి వెళ్ళిపోయి ఆత్మీయతలో తగ్గిపోతే నువ్వు వదిలిపెడితే వాళ్ళు అలాగనే వెళ్తారు, అలాగనే పనికి రాకుండా తయారవుతారు. నువ్వేం చేస్తావంటే వారికి దేవుని వాక్యాన్ని బోధించి వాళ్ళని నువ్వు కుమ్మరి ఎలాగైతే కొండను కట్టాడో నువ్వు వారిని సరిచెయ్యా. ఇదే నీకు కుమ్మరి వారింటి కాడ నేను నేర్పించింది నీకు అని అంటే మళ్ళా ఇర్మియాకు మళ్ళా జ్ఞానం తెచ్చుకొని, అయ్యో ఇజ్రాయేల్ ప్రజలు తప్పు చేస్తున్నారు, దేవుడు చెప్పినటువంటి మాటలు వింటలేదు, అయినను వారిని వదిలిపెట్టకుండా వారిని మనము సరిచేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఈరోజు దేవుడిని నమ్ముకున్నటువంటి మనమైనా ఎవరమైనా కానీ తప్పులు చేస్తుంటే మళ్ళీ సరి చేసుకుని నా బిడ్డలు నా సన్నిధానానికి వస్తారని దేవుడు ఎదురు చూస్తున్నారు. కానీ అయితే వచ్చేటువంటి వారి లెక్క మనం ఉన్నామా? అందుకే యెషయా గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం అనుకుంటా, 9వ వచనం చదువు ఒకసారి. 45:9. మట్టి కొండ పెంకులలో ఒక పెంకయుండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ, జగటమన్ను దాన్ని రూపించి వానితో నువ్వేమి చేస్తున్నావని అనతప్పునా. ఈ కొండను తయారు చేసేటువంటి ఈ మట్టి కొండ, అయ్యా నన్ను ఎందుకు ఇలాగ తయారు చేస్తున్నావని మట్టి కొండ తయారు చేసేటువంటి వాడిని అడగగలుగునా? అడిగితే
అలాగనే దేవుడు తయారు చేసినటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఆత్మీయ జీవితంలో కోల్పోతే దేవుడు ఎందుకు నా జీవితాన్ని ఇలా రాశాడు, దేవుడు ఎందుకు నా జీవితాన్ని ఇలాగ తయారు చేశారని మనం అనగలిగి ఉన్నామా? దేవుడు ఎవరి జీవితాన్ని ఆయన ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఆయన లేదు. మనము లోకానికి బానిసలమయ్యి లోకంలో ఉన్నటువంటి విధానాలకు లోబడిపోయి ఆయనలో నుంచి తగ్గిపోయి చివరికి ఆయన నిందించేటువంటి వారి లెక్క ఉన్నాము. కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని నిందించేటువంటి వాడు కాదు. అందుకే అక్కడ కుమ్మరవాడు కుండను తయారు చేస్తుంటే జగడగల మన్ను లేసి తయారు చేసేటువంటి వాడిని శపించలేదు కదా. ఈరోజు దేవుడి సన్నిధానికి రాకుండా ఇష్టానుసారంగా లోకంలో పడిపోయి చివరికి దేవుడిని నిందించేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నటువంటి జనాలు లేకపోలేదని నేను మీకు చెబుతూ ఉన్నాను. పూర్వకాలంలో నానా విధాలుగా దేవుడు మాట్లాడాడు. ఇర్మియా కానీ, యేషయా కానీ, దావీదు కానీ, సౌలు కానీ, పౌలు కానీ, ఎంతో మంది, మోషే కానీ, దానియేలు కానీ, షద్రక మేషక అబేద్నెగోలు కానీ, వీళ్ళందరి ద్వారా దేవుడు మాట్లాడినను. ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని పూర్తిగా నమ్మలేనటువంటి పరిస్థితులు ఉంటే అందుకే హెబ్రీయుల పత్రిక అంటున్నాడు, ఆయనే వచ్చి ఈ సూచక్రియ చేస్తూ ఉన్నారయ్యా. ఆయనను మీరు దేవుని యందు విశ్వసించినట్లయితే మీ పాపములు మీరు క్షమించబడతాయి, మీరు పరలోక రాజ్యంలో చేర్చబడతారని చెప్పేసి హెబ్రీయులకు రాసినటువంటి హెబ్రీయులతో అపోస్తలుడైనటువంటి పౌలు వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈరోజు మన జీవితాన్ని పూర్వకాలం అంటే ఇంతకుముందు జరిగినటువంటి అన్ని ఆదివారాలు కానీ ఎప్పుడైనా కానీ వచ్చినటువంటి సేవకులు మొత్తం సువార్త బోధిస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇకను కుటుంబ ప్రార్థనలు అయితేమి, సంఘపు ప్రార్థనలు అయితేమి, ఇంకా కొంతమంది సేవకులు వచ్చి బోధిస్తూ ఉన్నారు. అయితే మనం మారుతూ ఉన్నామా? మన స్థితిగతులు మారుతూ ఉన్నాయని ఒకసారి మనము ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన